కానీ మన రేవంత్ సార్ వారి సొంతూరేమో కొడంగల్ దగ్గర ఉన్నది. మరి అత్తగారోళ్ళూరు అటు కల్వకుర్తి దిక్కున్నదట కదా, అటేనా? సరే రేవంత్ సారు, ఇప్పుడు నేను మీకోసమే స్పెషల్గా అంటే టీవీ భాషలో చెప్పాలంటే ఎక్స్క్లూజివ్గా ఒక ముచ్చట పట్టుకొచ్చిన. మీ అత్తగారు ఊరోళ్ళ దిక్కు నుంచి వచ్చింది ముచ్చట అసలుకైతే. మరి అత్తగారి ఊరు ముచ్చట్లు, అక్కడి జనాలు, అక్కడి సుట్టపోళ్ళు మీ గురించి ఏమనుకుంటుర్రో మీకు తెలవాలి కదా. ఇంతకు తెలుసా తెలియదా? మీకు తెలియకున్నా మీకు అక్కడి ముచ్చట్లు చెప్పే జిమ్మదారి నా మీద పడ్డది రేవంత్ సారు. కావున నా ఎందుకు కోపం పెట్టుకోకుండా బీపీ పెంచుకోకుండా ఈ ముచ్చట చూడవలసిందిగా దూందా ముచ్చట తరఫున నేను కోరుతున్నా. మీరు వేసుకోరే అన్నలు. మన రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లా బీఆర్ఎస్ రైతు మహాధరణ నడిచిందోళ్ళ. ఇగో వీళ్ళందరూ మన ప్రభుత్వం చేసిన కథకు మోసపోయిన రైతులే. నిరసన చెప్పేదందుకు ధర్నాకు వచ్చిరు. మన రామన్న కూడా ఈడికి వచ్చిండు అన్నట్టు. మన రామన్న ఈడికి ఎందుకు వచ్చిండు, ఏంది కథ అన్ననే చెప్తాడు. వినాలి మీరు. ఏమనుకున్నా అంటే కొడంగల్ పోయినాం, మరి కొడంగల్లోనేమో ఎవలకు న్యాయం చేయలేదు, అక్కడ రుణమాఫీ కాలేదు, రైతు బంధు టకీ టకీమన్నాడు, టకీ లేదు టికీ లేదు ఏది లేదు, తులం బంగారం రాలేదు, ఆడబిడ్డలకు 2500 రాలేదు. అదే విధంగా ఏ ఒక్క 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒక్కటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు. మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో, ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో అత్తగారి కూడా ఇక్కడనేనట. మరి కనీసం అత్తగారి ఊరోళ్ళకి ఏమైనా చేసిండా, సొంత ఊరికేమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చిన. అడుగురన్నా రేవంత్ సార్, కమ్మస్కం అత్తగారుల కన్నా ఏదో ఒకటి చేసే ఉంటాడు లేవే. ఓ రైతులు రామన్ అడుగుతాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి సరేనా అన్నా నువ్వు గాని. ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలా పట్టాల. అరే కొంతమంది కన్నా అయిందే, కాలేదా? కాని వాళ్ళందరూ శైలా పట్టాల గట్టిగా. కాలేదా? 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి. కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ టకీ పడ్డాయా పైసలు? గట్టిగా చెప్పండి, వినబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వచ్చినాయా? ఏమొచ్చింది మరి ఇప్పటికి? 14-15 నెలలే. ఏమాయ్ కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా? అది కూడా వీకిందా? ఓర్ నాయను, అగో గంతమంది చేతులే ఆవట్టిరు. ఆఖరికి అత్తగారు ఊరోళ్ళను కూడా మోసం చేసినట్టే కొడుతుంది కదా అన్నట్టు. రేవంత్ సార్ గుణగణాలు ఎసోంటియో రాను రాను సారు వారు జనాలను ఏ తీర్ల ముంగడికి పట్టుకపోతాడు, సారు వారి ఆలోచనలు ఎట్లుంటాయి, ఏంది కథ ఏది ఒకసారి చెప్పే. మొన్ననేమో పాటకెత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు. నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగట మీకు, వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఊళ్ళో గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లబో దిబో అంటే లాభం ఏమున్నది? అగో అట్లా అనగానే అందరు నిజమే నిజమే అనుకుంటే సప్పట్లు కొడుతురేంది. రేవంత్ సార్ అంటే ఏందో మనకంటే ఎక్కువ వీళ్ళకి ఎక్కువ అర్థమైనట్టున్నది. రేవంత్ సారు, మీకు మీ అత్తగారుల ఊరు సైడ్ కూడా గింతగానం పరపతుంటదని అస్సలు అనుకోలేదు సార్. అయినా జనాలు పాపం అమాయకులేనాయే. రేవంత్ సార్ చెప్పిండు కదా ఇక చేస్తాడు తీ అనుకున్నారు, కానీ గట్ల మోసం చేస్తాడని వీళ్ళు కూడా ఎందుకు అనుకుంటారు? కలగన్నారా? కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు. చూసిరా మీరు లేదా? అది మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు, మోసగాళ్ళని నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. అంతే అంటావా సార్? ఇప్పుడిప్పుడే జనాలకు కూడా అర్థమవుతున్నట్టున్నది. మరి గింత దోకా చేసిన రేవంత్ సార్ గురించి జనాలు ఏమనుకుంటారు కావచ్చు, వాళ్ళ మనసులో మాట ఏమున్నది? నీకేమన్నా ఎరకైందా అని రావన్నా? కానీ నిన్న అలా చూస్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే 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 ఏం తిట్లు తిడుతురా ఆయన నాకు అర్థం కాదు. మొన్న ఒక అవ్వని చూసిన, మీ కల్వకుర్తి తాలూకానేనట, ఎర్ర సీర కట్టుకున్నది, మా అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే, పెద్ద మనిషి. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయనతో దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జలు లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే.
నిజమేనా నుల్లా మీ మనసులో కూడా గిట్లనే ఉన్నదా ఏంది? మొత్తానికి ఆమన్ గల్లా మన రామన్న మాట ముచ్చట ఇట్లా నడిచింది అన్నట్టు పొద్దుగాల హైదరాబాద్ నుంచి ఈ రైతు దీక్షకు బయలుదేరేటప్పుడు తొవ్వ పొడుగుతా మన రామన్నకు జనం జేజేలు కొట్టిర్రు.